చేసుకోండి కార్తీక్. ఫస్ట్ టుడే టాపిక్ వచ్చేసి సస్టైనబిలిటీ, ఎయిర్, వాటర్, సాయిల్, పొల్యూషన్ గురించి మన టాపిక్. సస్టైనబిలిటీ అనేది సహజ వనరు, అంటే మనం ఉపయోగించి సస్టైనబిలిటీ అనేది సహజ వనరు. టెన్షన్ పడకండి, నాన్నగా చెప్పండి. ఏం కాదు, నేను నేర్చుకున్నది ఎక్స్ప్రెస్ చేయాలి. అక్కడ ఎవరా మనం ఉపయోగించి లోపల పడి అందరూ బాధ్యతగా ఉపయోగించుకోవడం వల్ల భవిష్యత్ తరాలలో అవసరాలకు తీర్చుకునే గుణంగా మనం భవిష్యత్తులో భవిష్యత్ తరాలకు ఉపయోగపడే సస్టైనబిలిటీ అనేది మనం అందించవచ్చు. వాళ్ళ వర్షాలకు ఉపయోగపడేలా మనం ఏర్పరచుకోవాలి వాతావరణం. తర్వాత గాలి కాలుష్యం అనగా మనం వాడే వాహనాలు పొల్యూషన్ వల్ల కాల్చే ప్లాస్టిక్ వాయువు ద్వారా గాలి అనేది కలుషితం అవుతుంది. దీన్ని నిరోధించడానికి ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇంకా కొత్త ఆలోచనలు తీసుకుని రావాలి. వాటర్ కాలుష్యం అనేది నదుల పక్కన పెద్ద పెద్ద ఫ్యాక్టరీల వల్ల విడుదలయ్యే వ్యర్థ వాయువుల వల్ల నీటి కాలుష్యం అనేది జరుగుతుంది. అది అలా జరగకుండా ఉండడానికి కోసం మున్సిపాలిటీ వాళ్ళని ఆలోచనలను తీసుకోవాలి. వాటి కోసం వేరే ప్లానింగ్ అనేది చేసుకోవాలి. మట్టి కాలుష్యం అనగా మన పంటలకి ఉపయోగించే మందు, ఎరువు, రసాయనాలు లాంటివి వాడకూడదు. నేచర్తో ఉపయోగించుకునే మందులు అవి ఇవి వాడుకోవాలి. థ్యాంక్స్ అవకాశం.